రేవంత్ రెడ్డి గారిని రాహుల్ గాంధీ ఫోన్ చేసి ఒక్కసారి ఢిల్లీకి రావా అని పిలిచిండట. సరే వస్తా సార్ అని పోయిండట. సరే ఇన్ని ఫేవర్ చేసినావు నా కోసం, ఒక ఫేవర్ చేయమని అడిగిండట. ఏంటి సార్ అంటే, నువ్వు ఏమైనా చేయి, కేసీఆర్ని జైలు పంపి తెలంగాణ రాష్ట్ర ప్రజానీకంలో బీఆర్ఎస్ లేకుండా చెయ్యి అని చెప్తే, మీ కాళ్ళలో 1కి 10 సార్లు పడమన్నా పడతా, నీకు దండం పెట్టమన్నా పెడతా, నీకు కిరీటం చేపియాలన్నా చేపిస్తా, అవసరమైతే తెలంగాణలో గుడి కట్టమను, రాహుల్ గాంధీ బతుకుండగానే గుడి కట్టిస్తా, నేను మాత్రం కేసీఆర్ జోలికి పోలేని చెప్పేసి చేతులు ఎత్తేసిండు. ఇక నీతోడు కాదు కానీ సీనియర్ నాయకులు అని చెప్పేసి సీనియర్ నాయకుల్ని 12 మందిని పిలిచిర్రట. అదే రాహుల్ గాంధీ. ఏమైనా చేయగలరా అంటే వాళ్ళు కూడా ఒకటే మాట చెప్పిర్రట, కాంగ్రెస్ పార్టీకి దిక్కు లేనప్పుడే రేవంత్ రెడ్డి వచ్చి కాంగ్రెస్ పార్టీని లేపిండు. అట్లాంటిది కేసీఆర్ని ఆయన తిట్టడం వల్లనే ఈరోజు కాంగ్రెస్ గెలిచింది. కేసీఆర్ జోలికి పోతే మాత్రం మా వీపులు మోతమోగుడు ఖాయం సార్ అని అలా చెప్పిర్రట. సరే ఇదన్నా అయితే లేదని చెప్పేసి నరేంద్ర మోడీ గారు ఒకసారి రేవంత్ రెడ్డి గారికి అపాయింట్మెంట్ ఇచ్చి రమ్మని చెప్పారట. ఈరోజు నా చేతిలో సిబిఐ ఉంది, నా చేతిలో ఈడీ ఉంది, నా చేతిలో ఇంకేదో ఉన్నాయి, నీ చేతిలో రాష్ట్ర విజిలెన్స్ ఉంది, పోలీస్ శాఖ ఉంది, నువ్వు దయచేసి కేసీఆర్ని అరెస్ట్ చేయని చెప్పిండట. సరే మనం అరెస్ట్ చేయొద్దు సార్, ఫస్ట్ ఏం చేద్దామంటే, మనం ఆల్రెడీ కేసీఆర్ని ముట్టుకుంటే వాళ్ళు ఢిల్లీ తగలబెట్టే రకము, మనం ఇట్లా చేయొద్దు, ఒక సిట్టు పెడదాం, దాంతో మనం కేసీఆర్ని ముట్టుకోవాలన్నా వద్దా అనేది ఇక్కడ మనం చూద్దాం సార్ అని చెప్పిండట. సరే చేయి అని చెప్పిండట. ఇక కాళేశ్వరం కమిషన్ పెద్దలు పీసీ ఘోష్లు లాంటి ఏదో దిగేసి ఓ 2 రోజుల చిన్నపాటి డ్రామా నడిపిర్రు. అప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేసిండు, తెలంగాణ ఉంటే నా ఇల్లు కూడా తగలబెట్టేశారని చెప్పేసి ఆయన ఢిల్లీకి పారిపోయాడు. ఢిల్లీలో ఏదో రూమ్లో మంచి ఫ్లెక్సీలు పెట్టుకొని తెలంగాణ రైజింగ్ అని పెట్టినాడ, ఏదో డ్రామాలు చేసిండు. సరే రాష్ట్ర విజిలెన్స్ ఎట్లా అతన్ని కేసీఆర్ని చేస్తుర్రు, కిరిబుక్కిరి చేస్తుర్రు, అరెస్ట్ చేసే ప్లాన్ చేస్తుర్రు అని ఒకసారి వస్తూ ఢిల్లీలో రూమ్ తీసుకొని అబుదాబీలో దిగి అక్కడ రూమ్ తీసుకొని టీవీలో చూశాడట ఏం జరుగుతుంది ప్లే చేయరా అని. తెలంగాణ మొత్తం నినాదం ఒకటే, కేసీఆర్ కేసీఆర్ కేసీఆర్, నిన్ను వదలం, నిన్ను పండబెట్టి తొక్కుతాం, గోడకేసి రాకుతాం అని చెప్పేసి ఒక బూతులు కాదు. అవన్నీ చూసిన రేవంత్ రెడ్డి, ఈ రాష్ట్రానికి నేను ముఖ్యమంత్రిని, నా చేతిలో హోంశాఖ ఉంది, ప్రభుత్వం నాది, నేను పులిని తొక్కుకుండా గడ్డ మీద ఎక్కిన, అయినా కూడా కేసీఆర్ పేరు తలుచుకోండిందని ఓ గిట్లాంటి రిమోట్ తీసి గిట్లా ఇచ్చినట్టు టీవీ మీద ఫ్రస్ట్రేషన్ తోటి టీ పలిగే 2000 దిరములు కట్టొచ్చిండు. అక్కడ మన సొమ్ము ఎవరిదో సొమ్ము కాదు, కట్టొచ్చిండు. దాంతో మళ్ళీ ఢిల్లీకి పోయి సార్ కేసీఆర్ని ముట్టుకోవడం మన వల్ల కాదు సార్, మీకు దండం పెడతా సార్, నేను బీజేపీలోనే వస్తా కానీ, నేను బీజేపీలోనే చేరుతా కానీ కేసీఆర్ ముట్టుకున్నాడు ఆశామాషి ముచ్చట కాదు, అడ్డంగా ఉరికిచ్చి కొడతారు సార్, దానికి నిదర్శనం ఇదని చెప్పేసి ఆ వీడియో చూపించాడు. నేనే చూడలేక టీలు పలగొట్టినా మీరేం చేయలేదని చెప్పిండట. లేదు నేను సిబిఐని పంపుతాను నరేంద్ర మోడీ అన్నాడట. మొన్న చూసిరు కదా, రంగంలోకి సిబిఐ దిగుతుంది అని 2 నెలల క్రితం ఒక వార్త వచ్చింది, గుర్తుందా? వస్తే సిబిఐ వాళ్ళు మహారాష్ట్ర దాకా వచ్చి మళ్ళీ తిరిగి ఎందుకు పోయిర్రు? రేవంత్ రెడ్డి బతిమలాడుకున్నాడు మధ్యలో, వద్దు నాయన వద్దు, ఆగమైతే దేవారం, తెలంగాణ ఉద్యమప్పుడే ఢిల్లీ గద్దెలు కూలగొట్టిర్రు, ఇప్పుడు కేసీఆర్ని ముట్టుకుంటే ఏది పగులుతాయో కూడా నేను చెప్పలేను, దయచేసి వెళ్ళిపోర్రు అంటే వెళ్ళిపోయారు. ఇక వీళ్ళందరూ కేసీఆర్ బయటికి రావాలి, ఫామ్ హౌస్లో ఏం చేస్తున్నా అని చెప్పుకున్న ఇదే కాంగ్రెస్ పార్టీ ఒక సోషల్ మీడియా, కేసీఆర్ తరపున పనిచేసే సోషల్ మీడియా అభిమానంతో మా నాయకుడు మళ్ళీ అధికారంలోకి రావాలి, ఆయన వస్తే మా ప్రజానీకం బాగుపడుతుంది, మా యువత బాగుపడుతుంది, వ్యవసాయ రంగం బ్రహ్మాండంగా ముందుకు పోతుంది, ద రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా గుర్తింపు పొందుతుంది అని చెప్పేసి యువత, చిన్న యువత 20 నుంచి 30 ఏళ్ళ మధ్యలో ఉన్న యువకులు స్టేటస్లు పెట్టుడు, వీడియోలు చేసేట్లు చేస్తూ ఉన్నారు. అది చూసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు కారిపోతుందబ్బా. రేవంత్ రెడ్డి మంత్రివర్గం, ఎమ్మెల్యేలు, ఆ పార్టీడు ఈ పార్టీడు, బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా, బీఆర్ఎస్ అధికారంలో మీరున్నారు భయ్యా, ఎవరూ లేరు, కేసీఆర్ లేడు, అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ. ఈరోజు ప్రతిపక్షంలో ఉన్న కూడా చక్రం తిప్పినట్టు కనబడతాడు కేసీఆర్. ఈరోజు ప్రతిపక్షంలో ఉంటూ కూడా ఢిల్లీ గద్దెల్ని, తెలంగాణ రాష్ట్రంలో అద్దెక్కున్న రేవంత్ రెడ్డిని ఈరోజు ఏం చేస్తున్నారో చూస్తున్నారు కదా, వణుకుతున్నారు. ఎన్నో వణుకుతున్నట్టు అనిపిస్తున్నది మీకు, ఆడనే వణుకుతుంది, వణుకు ఉడుతుంది వాళ్ళకి. అందుకనే చెప్పిన దాన్ని చెప్పి పిప్పి చేస్తా ఉన్న ముచ్చటిని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఒక్కసారి వినండి, ఆలిన మన వీడియో ఇది, వినుర్రి. సోషల్ మీడియాలో పెట్టి సోషల్ మీడియా టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం సోషల్ మీడియా ద్వారా, సోషల్ మీడియాలో వచ్చేటువంటి సోషల్ మీడియాని
సోషల్ మీడియా మేనేజ్మెంట్ ద్వారా సోషల్ మీడియాలో కారిపోతుంది కదా సార్ మీకు తెలిసిపోతుంది కదా మీకు సోషల్ మీడియాలో ఎన్నైనా తిట్లు తిట్టాలి. ఎట్లా తిడుతురో మీకు చూసిరు కదా. ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో అటాక్ చేస్తోంది ప్రతిపక్ష బీఆర్ఎస్. సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వాన్ని ఎత్తగడుతూ ప్రజల్లోకి వెళ్తాం. 4 రోజుల కిందట రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వ్యవహారం చూస్తున్న పలువురిని పిలిచి రివ్యూ నిర్వహించారు. ప్రతిపక్షాలు అంత దూకుడుగా సోషల్ మీడియాను వాడుకుంటుంటే మీరేం చేస్తున్నారని సీరియస్ అయినట్లు సమాచారం. రేవంత్ రెడ్డి గారు సోషల్ మీడియా కోసం ఆ మధ్యలో 120 కోట్ల రూపాయలు వాళ్ళ సొంత టీం ఒకటి ఉంటుంది, అందులో మన ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. ఆ సొంత టీం వాళ్ళందరికీ 120 కోట్లు ఇచ్చి మీకు దండం పెడతా, మీరు తప్పనిసరిగా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా డామినేట్ చేయాలని చెప్పేసి అన్నారట. కానీ కేసీఆర్ ఇక్కడ ఎవ్వరికి పైసలు ఇవ్వట్లా. యువకులు, ఊర్లలో ఉంటున్న యువకులు, ఆ సిటీలో ఉన్న యువకులు ఈరోజు మా నాయకుడు గెలవాలి అని చెప్పేసి వాళ్ళు ఒక ఐడియల్ క్రియేట్ చేసుకొని కేసీఆర్కి అభిమానం కొద్ది వాళ్ళు చేస్తూ ఉన్నారు. దాన్ని రేవంత్ రెడ్డి తట్టుకోలేక సోషల్ మీడియా ఇదన్నీ చూస్తూ ఉంటే రేవంత్ రెడ్డి ఆ మధ్యలో మాట అన్నాడు. మీరు చూసిరుగా సోషల్ మీడియాని ఎట్లా తిరుగుతుర్రు అంటే నాకు డైలాగ్ గుర్తొస్తుంది. ఏదో శివ స్టూడియోస్ అని ఒక యూట్యూబ్ ఛానల్లో చూశాను. అది ఒక మహిళ పోతా ఉంటే ఎట్లుందమ్మా పరిపాలన అంటే రండముండాలని చెప్పేసి ఆ బూతులు వింటా అంటే నిజంగా రేవంత్ రెడ్డి ఆ మధ్య బాగా ఫస్ట్ ఎయిడ్కి గురై అన్ని ఛానల్ మీద కేసులు పెట్టిండు. కానీ ఈరోజు అదే సోషల్ మీడియా మీద కేసులు పెడితే అది రాకెట్ కన్నా స్పీడ్ ఇంకా దూసుకుపోయింది. ఇంకా చాలా దూసుకుపోయి రేవంత్ రెడ్డిని ఇంకా డ్యామేజ్ చేసే కార్యక్రమాలు చేస్తూ ఉంటే మేడా తిప్పుకోకుండా రేవంత్ రెడ్డి ఆగమవుతా ఉన్నాడు. ఇప్పుడు ఆగమవుతా ఉన్నాడు. నరేంద్ర మోడీ సోషల్ మీడియా సైతం ఈరోజు బీఆర్ఎస్ని టచ్ చేయడం లేదంటే నరేంద్ర మోడీ లాంటి గొప్ప భారతదేశ రాష్ట్ర ప్రధాని, ఇప్పటికీ 12 సంవత్సరాల పాటు అధికారంలో కొనసాగుతున్న భారతదేశ ప్రధాని ఈరోజు కేసీఆర్ టచ్ చేయాలని భయపడతా ఉన్నాడు. అర్థం చేసుకోండి, రేంజ్ ఎక్కడ ఉంది, పులి ఎక్కడుంది, పిల్లి యాడుంది. పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే పులి అయిపోదు. మీరు నల్లమల్ల పుల్లమని చెప్పేసి డైలాగులు కొడితే అయిపోదు. నేను 3 రంగుల మొగోడని చెప్పేసి పాటలు పాడించుకుంటే కాలేరు. ఒక్కొక్కరిని తొక్కుకుంటూ వచ్చినా అని చెప్పి పాట పాడించుకున్నా కూడా కాలేరు. అది బై బర్త్ బై బ్లడ్లో రావాలి. మనం మాట్లాడితే ఎదుటోడు పిల్లి లెక్కున్నాడు, పులి కావాలి, అట్లుండాలి. కానీ ఎటు చూసినా కూడా కేసీఆర్ సోషల్ మీడియా, బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా నిప్పు పుట్టిస్తారు, అగ్గి రాచేస్తారు. ఇది శాంపిల్ చూసినాం. 2027లో తెలంగాణ రాష్ట్రంలో ఒక ట్రాఫిక్ జామ్ ఏర్పడబోతుంది. రేవంత్ రెడ్డికి తన వీడియోలో ఏది కూడా కనిపించదు. తాను ఏదైతే మెయిన్ స్ట్రీమ్ మీడియాని మెయింటైన్ చేస్తానో ఆ మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా పనిచేయదు. రేవంత్ రెడ్డి తడిగుడ్డ వేసుకొని ఏడ్చే రోజులు దగ్గరనే ఉన్నాయి. కేసీఆర్ బలంగా బయటకు వచ్చి కొట్టబోతున్నాడు. ఆ బలాన్ని చూసి ఎదుర్కొనే దమ్ము ఈ పార్టీకి ఉందా, ఉండబోతుందా, తిరిగి కౌంటర్ ఇచ్చే సత్తా ఉందా అనేది రాబోయే రోజుల్లో క్లియర్గా మీరు కురుక్షేత్ర యుద్ధం మొన్న ఏదో యానిమేటెడ్ వీడియో వచ్చింది, 18 పాటలు, కురుక్షేత్ర యుద్ధం 18 రోజుల ఆ యొక్క చరిత్ర గురించి 18 పాటలు తీస్తారు. ఆ 18 పాటలలో ఏ విధంగా అయితే యుద్ధం మీరు చూసారో దాని మించిన యుద్ధం తెలంగాణ రాష్ట్రంలో సోషల్ మీడియాతోటి మాటలతోటి జరగబోతుంది, కంప్లీట్గా జరగబోతుంది. ఆ యుద్ధాన్ని ప్రకటించబోతున్నాడు కేసీఆర్. ఇప్పుడు ఎట్లా ఉంది తెలుసా మిత్రులారా, అలెగ్జాండర్ ఏం చేసినాడంటే భారతదేశానికి ప్రపంచ దేశాలకు ఒక్కడే చక్రవర్తి ఉండాలి, అది నేనే అయి ఉండాలి. ఆయన కోరుకోవడం తప్పు లేదు. యుద్ధం చేసిండు, ఎన్నో రాజ్యాలు జయించిండు. తన సైనికులు కొంతమంది చిన్న సైన్యంతో కదిలి, బలమైన సైన్యంతో కదిలి రాజ్యాలను ఏలిండు. మర్యాదగా లొంగిపోతారా, యుద్ధాన్ని ప్రకటించాలని చెప్పేసి అలెగ్జాండర్ తన దేశం కానీ దేశం నుంచి మొదలుపెట్టి ఎన్నో దేశాలను జయించి భారతదేశానికి వచ్చాడు. భారతదేశాన్ని చాలా తక్కువ అంచనా వేశాడు. మనం అన్ని దేశాల లెక్కనే ఈ దేశం చాలా వీక్, వీళ్లకు యుద్ధ నైపుణ్యం తెలియదని చెప్పేసి తక్కువ అంచనా వేసేసి భారతదేశానికి కదులుతా ఉంటే మహానుభావుడు చెప్పాడు దారిలో, ఎటైనావో హిందూ సామ్రాజ్యం వైపు చూడకు, హిందూ సామ్రాజ్యం మీద దండయాత్ర చేయాలని ప్రయత్నం చేయకు, ప్రాణాలు కోల్పోతామని చెప్తే వినలే. నా అంతటి మొగోడే లేరు, పరకాష్టుడే లేరని చెప్పేసి అలెగ్జాండర్ తన అహంకారపు మాటలతోటి ముందర వేసుకుంటూ కదిలిండు. అప్పుడే అదే టైంలో భారతదేశంలో ఉన్న రాజులు ఏం వాడుతూ ఉన్నారు, ఏనుగుల యొక్క యుద్ధ నైపుణ్యాలను అలెగ్జాండర్ పసిగట్టలేకపోయాడు. తనకు ప్రాణానికి ప్రాణమైన
అలెగ్జాండర్ యొక్క గుర్రం మృతి చెందడంతో ఆ యుద్ధంలో అలెగ్జాండర్ తన ఘోర ఆ యుద్ధాన్ని ఓటమి ఎరిగి వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడు చెప్తాడు మనిషి ఉట్టి చేతులతో పుట్టి ఉట్టి చేతులతోటి చనిపోతాడని చెప్పేసి ఆ డైలాగ్ కొడతాడు. ఈ కథ అంతా ఎందుకు చెప్పింది తెలుసా? తెలంగాణ ఒక భారతదేశం లాంటిది. కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, జనసేన ఇంకేనా లట్టుపోటు పార్టీలు ఏమైనా ఉంటే ఆ పార్టీలన్నీ అలెగ్జాండర్ లాంటివి, అన్నీ అలెగ్జాండర్ లాంటివి. నలువైపుల నుంచి పందులు ఏకమై దూసుకొచ్చిన సింహం లెక్క పంజా ఇసరబోతున్నా అని చెప్పేసి కేసీఆర్ సవాల్ ఇస్తున్నాడు. అందుకే నేనేమంటున్నా అంటే వీళ్ళు పరిపాలన మర్చిపోయారు. కాంగ్రెస్ అంటే జనం అనుకున్నాం కానీ కాంగ్రెస్ అంటే బీఆర్ఎస్కి భయపడే ఒక బానిసగిరి పార్టీ అనేది ఇక్కడ క్లారిటీగా అర్థమైపోయింది.